హాయ్ వ్యూవర్స్. సాహసం దుస్సాహసం ఫస్ట్ ఈ వర్డ్స్ గురించి తెలుసుకొని మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. సాహసం అంటే ఏంటి? అది జరగదని చెప్పేసి అంటూ ఉన్నా జరిగి తీరిద్ది అని చెప్పేసి అడుగు వేయటం, చివరికి దానిని సాధించడం. దుస్సాహసం అంటే ఆ సాహసం చేయటం అన్నది ఓ రకంగా ఈడికి నష్టం అండ్ మరి జరిగి తీరదు. చిన్న లాజిక్ అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన సినిమాని ఆపటం అంటే అది దుస్సాహసం. ఆయన సినిమా వస్తుందని చెప్పి థియేటర్లో మూతేయటం అంటే ఆయన సినిమాని ఆపటమే కదా, అది దుస్సాహసం అని చెప్పి అల్లు అరవింద్ అన్నాడు. ఎందుకు ఆ మాట? ఎగ్జిబిటర్లు నిర్మాతలతో ఉన్న కొన్ని ఇష్యూస్ వల్ల మేము నడపలేమరా బాబు సినిమాలు. ఏంటి అసలు ఇది? మామూలుగా మల్టీప్లెక్స్ల్లో ఒక సినిమా వేశారనుకుందాం, ఆ టికెట్ మీద ఎంత పర్సంటేజ్ అని చెప్పేసి ఓనర్స్కి వెళ్తుంది, మల్టీప్లెక్స్ ఓనర్స్కి. బట్ ఈ ఎగ్జిబిటర్లు అన్నప్పుడు సినిమా థియేటర్ ఉంటాయి కదా, అక్కడ టికెట్ మీద ఎంత అని కాదు, రెంట్ అంతే. ఆ షోకి ఎంత, ఆ రోజుకి ఎంత రెంట్. మేము నడపలేకపోతున్నాం ఇలా అయితే. ఎందుకు? ఆ థియేటర్లో పలానా బొమ్మ వేసినప్పుడే వాళ్ళకి డబ్బులు కదా, మీరు అన్నమాట కష్టం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏపీలో ఒక 1500 థియేటర్లు పైన ఉన్నాయి, తెలంగాణలో కూడా ఒక 1000, 1500, 200 థియేటర్లు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి థియేటర్కి సంబంధించి కొంతమంది నిర్మాతలకు పట్టు, ఏపీలో ఉన్న థియేటర్కి సంబంధించి కొంతమందికి పట్టు. ఎలాగా? ఆ నిర్మాతలే డిస్ట్రిబ్యూటర్లు, ఆ నిర్మాతలే ఎగ్జిబిటర్లు, ఆ నిర్మాతల చేతుల్లోనే 100 కొద్ది థియేటర్లు. ఇంకా అప్పుడు ఏమవుతుంది, ఎవరు సినిమాని కానీ అక్కడ రిలీజ్ చేయాలి అంటే దెన్ మాకు టికెట్ మీద ఎంత పర్సంటేజ్ ఇస్తే మేము రిలీజ్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడి కానిచ్చేసుకుంటారు. ఇంకొంతమందికి మాత్రము లేదు, మల్టీప్లెక్స్కి ఇస్తాం, నార్మల్ ఆటకు అని చెప్పేసి అలా. ఇప్పుడు నేను చెప్పింది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా చాలా క్లారిటీ ఏంటంటే సింపుల్. ఈరోజు సినిమా పరిశ్రమ కేవలం ఒక 4 పెద్దవాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు ఎవరో కాదు, దిల్ రాజు, ఏషియన్ సినిమాస్ సునీల్, తర్వాత సురేష్ బాబు, తర్వాత అల్లు అరవింద్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అల్లు అరవింద్ ఏం చేశాడు, ఎవరు బాబు ఆ 4లో నేను లేను, తెలంగాణలో నాకు ఒక సినిమా థియేటర్ లేదు, ఏపీలో మొత్తం 1500 థియేటర్లు నాకు 15 కూడా లేవు, నాకు ఆల్రెడీ ఉన్నవి నేను రెన్యువల్ చేయట్లేదు, అవి ఉన్నట్టు కూడా నేను తీసేసుకుంటున్నాను రా బాబు అని చెప్పాడు. అంటే పవన్ కళ్యాణ్ సినిమా రాబోతున్న మూమెంట్లో రేపు జూన్ 1 నుంచి థియేటర్లో మూసివేస్తున్న నిర్ణయం చూస్తే నాకు సంబంధం లేదు. ఆ నిర్మాతలు, ఆ ఎగ్జిబిటర్లు, వీళ్ళ మధ్య ఇష్యూస్ ఏవో నాకు తెలియదు. సమస్యలు ఉన్నమాట నిజం, దానికి నాకు సంబంధం లేదు. కావాలంటే 2-3 టైమ్స్ లాస్ట్ అంటే గత కొద్ది రోజులుగా నెలలుగా 2-3 టైమ్స్ మీటింగ్స్ కూడా జరిగారా బాబు, అప్పుడు కూడా నేను వెళ్ళలేదురా నాయన అని చెప్పేసి అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏంటి, పవన్ కళ్యాణ్ ఢీకొనే సాహసం నేను చేయను, అటువంటి దుస్సాహసం నాకు వద్దు. అండ్ అన్నిటికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కాబోతున్న మూమెంట్లో తోక జాడిస్తూ ఉన్నారో, థియేటర్లు మూసేస్తున్న హడావుడి చేస్తున్నారు, అది దుస్సాహసమే, తప్పు మీద తప్పు చేశారు వాళ్ళని చెప్పేసి హెచ్చరించాడు. ఈలో పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్పున్నాడు, ఓకే మీరు అడిగినప్పుడల్లా సినిమా టికెట్ రేట్లు పెంచుతూ మీకు షోలకు పర్మిషన్ ఇస్తే, ఎక్స్ట్రా షోలకి ఇంత చేస్తే ఈరోజు ఏకంగా నా సినిమా రాబోతున్న మూమెంట్లో థియేటర్లు మూసేస్తా ఉన్నారు కదా, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా, సరే అయితే తీసుకున్నాం, రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నాం, నెక్స్ట్ మేము ఇచ్చే గిఫ్ట్ ఏంటో చూసుకోండి అని చెప్పేసి అని ఏమన్నాడు. అసలు మల్టీప్లెక్స్లు ఎన్ని, సింగిల్ స్క్రీన్లు ఎన్ని, ఈ మల్టీప్లెక్స్లో వచ్చేసి టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి, ఫుడ్ రేట్లు ఎలా ఉన్నాయి, క్యాంటీన్ రేట్లు ఎలా ఉన్నాయి, బయట పార్కింగ్ రేట్లు ఎలా ఉన్నాయి, ఇందులో గవర్నమెంట్ కడుతున్న ట్యాక్స్ ఎంత, ఇవన్నీ చూద్దాం. అలాగే సింగిల్ స్క్రీన్లు కావచ్చు, లేదన్నప్పుడు రిమైనింగ్ కొన్ని థియేటర్లు ఏవైతున్నాయో అక్కడ వచ్చేసి పార్కింగ్ దగ్గర నుంచి క్యాంటీన్ వరకు ఏ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏవైతే వస్తున్నటువంటి ఆడియన్స్కి ఫ్రీగా ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ సరిగ్గా ఉన్నాయా లేదా. కొన్ని చోట్ల అయితే దారుణం, ఏ మాటకి ఆ మాట ఎప్పుడో ఉండి పెడతా ఉంటారు, గుంపులో గోవింద కొనేటారులే అని. అండ్ సరే నీట్ ఫెసిలిటీస్ ఉండవు, వాటర్ బాటిల్ అంటే వేగంగా 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు కొట్టి కొనుక్కోవాలి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ కూడా సరిగ్గా రూల్స్ ఫాలో అవ్వట్లం. ఇప్పుడు ఆ ప్రక్షాళన మొదలు కాబోతుంది పవన్ కళ్యాణ్ వేసిన అడుగు వల్ల. అండ్ మెయిన్గా ఇక్కడ ఇండస్ట్రీలో వచ్చేసి కొంతమంది నిర్మాతలు ఉన్నారు కదా, వీళ్ళ చేతిలో థియేటర్లు ఉన్నాయి కదా, వేరే నిర్మాతలు వచ్చేసి సినిమా రిలీజ్ చేయాలంటే ఈ నిర్మాతలకి, ఈ ఎగ్జిబిటర్లు ఎవరైతే ఉన్నారో టీము, వాళ్ళకి టికెట్ సంబంధించి కొంత షేర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా కాదురా బాబు అని చెప్పేసి ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు వచ్చేసి ఏంటి సెపరేట్గా ప్రభుత్వంతో మాట్లాడేసి ఈ షేర్లు ఇవన్నీ కాకుండా సెపరేట్గా వాళ్ళతో పాలసీ రెడీ చేస్తున్నారట. అలా వచ్చేసి ఈ వైజయంతి మూవీస్ నుంచి స్వప్న దత్తు, తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సుప్రియ, తర్వాత సితార్ ఎంటర్టైన్మెంట్ నాగవంశీ, తర్వాత వచ్చేసి మైత్రి మూవీస్ రవి, తర్వాత వచ్చేసి చిరంజీవి గారితో సినిమా చేసిన గారపాటి సాహున ఎవరు అతను, అండ్ ఇంకో ప్యారడైస్ ప్రొడక్షన్స్ ఎవరు అతని పేరు వచ్చేసి చెరుకూరు సుధాకర్ సంపర్సన్. సో ఇప్పుడు వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళు ఒక పాలసీ రెడీ చేయబోతారంట.
అంటే ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్ ఏంటి? పవన్ కళ్యాణ్ సినిమా వాడిగా ఉండి ఆ తర్వాత పొలిటీషియన్గా వెళ్ళిన సినిమాలకు సంబంధించి కష్టం ఉన్నప్పుడు జగన్మోహన్ నువ్వెంత అంటే నువ్వెంత ఢీకొన్నవాడు. ఆ మూమెంట్లో ఇండస్ట్రీకి ఓ రకంగా పెద్దవాళ్ళ కనపడ్డాడు. ఈరోజు అతని సినిమా రిలీజ్ కాబోతున్న మూమెంట్లో ఈ రకంగా తోకజాడించడం అంటే ఎంత పెద్ద తప్పు అసలు. అందుకని ఒక ఫిక్స్డ్ పాలసీ అనేది ఉంటేనే వీళ్ళు కుదురుగా ఉంటారు. అండ్ ఏపీలో సినిమాలకు సంబంధించి దాన్ని ఒక పరిశ్రమగా గుర్తిస్తాం, ఒక డిపార్ట్మెంట్గా గుర్తిస్తాం అన్నప్పుడు ఆబ్వియస్లీ ఏపీలో సినీ పరిశ్రమ డెవలప్ చేయడం కావచ్చు, స్టూడియోలు కావచ్చు, షూటింగ్లకు సంబంధించి కావచ్చు. ఇక సినిమా పరిశ్రమ తెలుగు అంటే హైదరాబాద్ ఒకటని కాదు, ఏపీ కూడా త్వరలో మారబోతుంది. సో పవన్ కళ్యాణ్ యొక్క ప్లాన్ కూడా ఇదన్నమాట. ఇండైరెక్ట్గా చెప్తున్నాను, డైరెక్ట్ కూడా కాదు ఇది. ఇండైరెక్ట్గా ఏంటంటే ప్రక్షాళన మొదలైంది. సినిమా అంటే హైదరాబాద్ కాదు, తెలుగు సినిమా అంటే ఒకప్పుడు చెన్నై, మద్రాసు, ఆ తర్వాత హైదరాబాద్. అలా వద్దు. సినిమా షూటింగ్లైనా సినిమాకి సంబంధించినటువంటి వేరే వర్క్స్ ఏదైనా ఉంటూ ఉన్నా ఏపీలో కూడా నడవాలి. అప్పుడు ఏమైంది? అకౌంటబిలిటీ పెరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటంటే మొత్తం కూడా ప్రభుత్వానికి కూడా తెలుస్తుంది. ట్యాక్స్లు అవన్నీ కూడా ప్రాపర్గా అందుతాయి. దెన్ ఆ తర్వాత రిటర్న్స్ అన్న వేళ కూడా ప్రాపర్గా జనానికి వెళ్తే గవర్నమెంట్ వెళ్తే ఆబ్వియస్లీ సినిమా పరిశ్రమ కూడా డెవలప్ అయ్యింది. సో వీడియోని క్లోజ్ చేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వల్ల, పవన్ కళ్యాణ్ పవర్ చూపటం వల్ల ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎవరైతే బడా బాబులు ఉన్నారో, మధ్యలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నేత, అతను కూడా వన్ ఆఫ్ ది పెద్ద తలకాయలో ఒకడంట. థియేటర్కి సంబంధించి ఆక్యుపై చేయడం కావచ్చు, అంటే ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంచుకోవడం కావచ్చు, అండ్ నిర్మాతలతో చర్చలు జరిపేసి సినిమా రిలీజ్ అవ్వాలా లేదా, ఎన్ని థియేటర్లు ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి చూపించే విషయంలో నట్టుకుమార్ చెప్తున్నాడు, ద్వారంపూడి కూడా ఉన్నాడే బాబు అని చెప్పేసి. సో ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు, లేదు కూటమి ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్న వాళ్ళు ఎవరు చక్రం తిప్పుతున్నారు, అసలు ఆ రాజకీయాలతో సంబంధం లేకుండా ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళ హవాని నడిచి దాని మీద ఏ నిర్మాతలు ఉన్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు లెక్కలు తెలుస్తారు. ఫైనల్లీ చిన్న సినిమాలు రిలీజ్ చేయాలి అంటే థియేటర్ దొరకని పరిస్థితి. థియేటర్ దొరికినా ఏవో చిన్న థియేటర్లు ఇస్తా ఉన్నారు. కారణం ఏంటి అంటే ఇదే, ఈ ఎగ్జిబిటర్కి సంబంధించి నిర్మాతలకు సంబంధించి టికెట్ షేరింగ్లు అని చెప్పేసి, డబ్బులు అని చెప్పేసి ఇవి హడావుళ్ళు. ఇవన్నీ కాకుండా ఒక ప్రాపర్ వేలో ఒక కాంప్రహెన్సివ్ పాలసీ కనుక ఉన్నట్టయితే, ఒక గవర్నింగ్ బాడీ లాంటిది కనుక ఉన్నట్టు, పాలకవర్గం లాంటిది కనుక ఉన్నట్టయితే అంత సవ్యంగా ఉండేది. ఇప్పటికీ దర్శకుల సంఘం ఒకటి ఉంది, ప్రొడ్యూసర్ గిల్డ్ అని ఒకటి ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అని ఒకటి ఉంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒకటి ఉంది, 24 క్రాఫ్ట్స్కి సంబంధించి అన్నప్పుడు ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సంఘం లాంటివి ఉన్నాయి. కానీ అన్నీ కలగలిపి తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి ఇదిగో మేమంతా ఒక సంఘం అని చెప్పేసి అంటే నాకు తెలిసి ఎవరు కనిపించట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, అది ఫ్రేమ్ చేయబోతూ ఉన్నాడండి. ఈవెన్ మీరు తమిళనాడు అని తీసుకుంటారు, నడిగర్ సంఘం అని, ప్రొడ్యూసర్ సంఘం, అక్కడ కూడా వీడియో ఉంటాయి అన్నీ కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, తెలుగు సినీ పరిశ్రమ అంటే అది ఒక ఇండస్ట్రీ అన్నప్పుడు దానికి సంబంధించేసి ప్రెసిడెంట్, తర్వాత వచ్చేసి చైర్మన్లు, లేదన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్లు, ట్రెజరరు, తర్వాత వచ్చేసి సెక్రటరీలు, మెంబర్లు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బాడీ, లైక్ ఇవి మొత్తం ఉండాలి కదా. అంటే ఒక రూపాన్ని తీసుకురాబోతున్నాడు తెలుగు సినీ పరిశ్రమకి. ఐయామ్ షూర్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఉండబోతా ఉంది. ఈ ఎక్కడ కూడా రూల్స్ వైలేట్ చేయకుండా, ఎక్కడ కూడా చిన్న సినిమాల పరిశ్రమ తారతమ్యం లేకుండా, థియేటర్ల విషయంలో, సౌకర్యాల విషయంలో, ఫుడ్ ఐటమ్స్ విషయంలో కూడా, పార్కింగ్ విషయంలో కూడా ఇక నుంచి అన్ని రూల్స్ ప్రకారం ఉండబోతే నాకైతే అనిపిస్తా ఉంది.